హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. ఈ సమ్మర్లో చూసుకుంటే కనుక రెండవ అతిపెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యేది అంటే ఫిషర్ గురించి మనం తెలుసుకున్నాము. రెండవ అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే పైల్స్. ఈ పైల్స్ అనేవి మనకి సమ్మర్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఈ పైల్స్ వల్ల చాలామంది బాధపడుతుంటారు. సరిగ్గా తిండి కూడా తినరు, సరిగ్గా మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళదు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తాయి అనుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఎండాకాలము వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, టైంకి ఫుడ్ తినకపోవడం కావచ్చు, ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే అక్కడ మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది. హార్డ్గా ఫామ్ కావడం వల్ల మనకు ఆ ఏరియాలో ఉన్న రక్తనాళాలు సాగడం వల్ల పైల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఇది మనకు మోషన్ పోయే ద్వారం అనుకుంటే కనుక మోషన్ పోయే ద్వారానికి ఆనుకొని చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. చిన్న చిన్న రక్తనాళాలు అనేవి ఉంటాయి అన్నట్టు. అయితే ఈ మోషన్ పోయినప్పుడు, హార్డ్ మోషన్ పోయినప్పుడు ఇది గోడలకు ఆనుకొని హార్డ్గా రావడం వల్ల, ముక్కడం వల్ల రావడం వల్ల ఈ చిన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ రక్తనాళాలు అనేవి సాగడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో సాగడం వల్ల ఇది గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఇందులో ఈ గ్రేడ్స్లో ఏంటంటే 1, 2, 3, 4 అని ఒక 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. సో చాలామందికి చూసుకుంటే కనుక ఇండియన్ కమ్యూనిటీ కనుక చూసుకుంటే కనుక 1, 2 అనేవి చాలా ఫ్రీక్వెంట్గా అందరికీ చూస్తూ ఉంటాం. సో 1, 2కి మ్యాక్సిమం సర్జరీ చేయాల్సిన అవసరం పడదు. ఓన్లీ సిమ్టమాటిక్గా ఉంటే మాత్రమే సర్జరీ చేస్తుంటాం. సో చిన్నగా ఇవి సాగడం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఎందుకంటే మోషన్ కంటిన్యూస్గా గోడకి రబ్ చేసుకోవడం వల్ల, అంటే మోషన్ వచ్చినప్పుడల్లా గోడని ఆనుకుంటూ ముక్కి పోవడం వల్ల అందులో ఉన్న రక్తనాళాలు సాగుతూ ఉంటాయి అన్నట్టు. సాగడం వల్ల ఈ రకంగా మనకు పైల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. పైల్స్ అంటే చాలామంది ఏదో ముద్దలాక బయటికి దిగింది అనుకుంటారు. ఆ ముద్దలో ఉండేవి ఏంటి అంటే రక్తనాళాలు. ఆ రక్తనాళాలు అట్లా సాగి ముద్దలాక మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 1, 2 గ్రేడ్లో మనకు ముద్దలు బయటికి కనపడవు. అవి లోపలనే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వెళ్ళింది అనుకోండి, ఆ ముద్దలు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడము, కొన్నిసార్లు బయటికి వచ్చి బయటనే ఉండిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ ముద్దలు అనేవి పెరిగి మెల్లగా బయటికి రావడము, బయటికి వచ్చిన ముద్దలు లోపలికి వెళ్ళకుండా ఆగిపోవడం, ఇది మనము స్టేజ్ 3లో స్టేజ్ 4లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో చాలామందికి ముద్ద లాంటివి మనకు బయటికి కనిపించినాయి అంటే కనుక వాళ్ళు మ్యాక్సిమం స్టేజ్ 3లోనే ఉంటారు. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏమవుతుందంటే మళ్ళీ లోపలికి తోస్తే లోపలికి వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు ఓన్లీ మోషన్ పోయినప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి. మళ్ళీ లోపలికి తోస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు, ఒకటి కొన్ని బయటికి ఉంటాయి. వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. ఇందాక ముందు నేను చెప్పినదంతా ఇంటర్నల్ హెమరాయిడ్స్ అన్నట్టు. అంటే లోపల ఉండే గోడకు ఆనుకొని ఉండే రక్తనాళాలు. కొన్ని రక్తనాళాలు బయట కూడా ఉంటాయి. ఈ బయట ఉండే కుషన్ లాగా ఈ రక్తనాళాలు మనకు కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. మోషన్ వెళ్ళేటప్పుడు ఒక కుషన్ లాగా. ఆ కుషన్స్ ఎక్కువ కాన్స్టిపేషన్ కావడం వల్ల అవి కూడా ఉబ్బడం స్టార్ట్ అవుతుంటాయి. దాన్ని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటుంటాం. అందులో కూడా రక్తనాళాలే ఉంటాయి అన్నట్టు. సో ఇంతకుముందు పాతకాలం మెథడ్ చూసుకుంటే కనుక వీటన్నిటికీ హెమరాయిడ్స్ వచ్చినాయి అంటే అదొక నరకమైన సర్జరీ, ఓపెన్ సర్జరీ, బ్యాండింగ్, ఇట్లా చాలా అవైలబుల్గా ఉన్నాయి. లీచ్ థెరపీ అని చాలామంది ఇట్లా లీచ్ థెరపీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చెక్ పెట్టేసేస్తూ ఉంటే కనుక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఏంటంటే లేజర్. ఎందుకు ఈ లేజర్ ఫేమస్ అయ్యింది? ఎందుకు ఓపెన్ సర్జరీ ఫేమస్ అంటే ఓపెన్ సర్జరీ అంటే ఎందుకు అంత భయము, ఎందుకు అంత నరకము అంటే ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇంటర్నల్ హెమరాయిడ్స్ని కట్ చేసి తీసేయడం వల్ల అక్కడ విపరీతమైన నొప్పి, మంట, డ్రెస్సింగ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఒకసారి పుండు ఫామ్ అవుతుంది, ఆ పుండు హీల్ అవ్వదు. ఆ పుండు హీల్ అయ్యేంత వరకు మోషన్ అంటుకున్నప్పుడల్లా మనకు విపరీతమైన బాధ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ కట్ చేయడం వల్ల అక్కడ రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. మనకు మోషన్ పోయే ద్వారము లిప్స్ లాగానే ఉంటుంది. అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది. మనకి లిప్స్ మీద చిన్న గుళ్ళైనా ఎంత విపరీతమైన నొప్పి ఉంటుంది. సేమ్ అట్లనే అక్కడ చిన్నగా ఏదైనా కట్ అయినా కానీ విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. సో చాలామంది పైల్స్కి ఆపరేషన్ అంటేనే దాంతో భరిద్దాం తప్ప ఆపరేషన్ కంటే ఎవరు విల్లింగ్ చూపించారు. ఎందుకంటే అంత నరకం చూసింటారు కాబట్టి. సో ఓపెన్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కనుక మనం మాట్లాడితే కనుక అసలు పైల్స్కి సర్జరీనే వద్దంటారు. అంత నరకం కనిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ ఉంది. ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి బ్లేడు, ఎటువంటి కోత, ఎటువంటి కుట్లు లేకుండా లేజర్ తోటి ఏం చేస్తామంటే ఈ రక్తనాళాలు ఏవైతే రక్తనాళాలు సరఫరా చేస్తున్నాయో ఈ పైల్స్కి వెనకాల నుంచి వెళ్ళి ఇక్కడున్న రక్తనాళాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న రక్తనాళాలు బ్లాక్ కావడం వల్ల ఈ రక్తనాళాలు సప్లై చేస్తున్న పైల్స్ ఏవైతే ఉన్నాయో రక్తం అందక కుషన్ లాంటివి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అబ్జార్బ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇందులో ఏమవుతుందంటే మనకు లేజర్లో అయితే కనుక ఆ రక్తనాళాలు సప్లై చేసే రక్తనాళాలని మనం కాల్చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకత.
ఈ ప్రత్యేకత వల్లనే మనకి ఎటువంటి ఇప్పుడు ఇక్కడెక్కడ కోత లేదు, కుట్లు లేవు, ఎటువంటి ఏం లేదు, బ్లీడింగ్ కూడా జరగదు. మనం వెనకాల నుంచి పోయి అక్కడున్న రక్తనాళాలని మనం క్లోజ్ చేస్తాం అన్నట్టు. సో ఇమ్మీడియట్గా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు, వాళ్ళు యథావిధిగా డ్యూటీలో కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి కంప్లీట్ జీరో పెయిన్ ఉంటుంది. లేజర్లో కంప్లీట్ జీరో పెయిన్ ఉంటుంది. అయితే స్టేజ్ 3 స్టేజ్ 4కి లేజర్తో పాటు స్టేప్లర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. స్టేప్లర్ అంటే ఏంటి అంటే ఈ రక్తనాళాలని లేజర్లో ఎలా అయితే కాల్ చేసినామో ఈ సప్లై చేసే రక్తనాళాలని స్టేప్లర్ మెథడ్ ద్వారా దానికి రక్తం అందకుండా చేయడం అన్నట్టు. ఈ స్టేప్లర్ అనే మెథడ్ చేయడం వల్ల కూడా స్టేజ్ 3 స్టేజ్ 4 హెమరాయిడ్స్ కూడా తగ్గిపోతాయి, స్టేజ్ 1కి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా జీరో పెయిన్ ఉంటుంది. స్టేప్లర్ వలన కూడా ఎటువంటి పెయిన్ అనేది ఉండదు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి పైల్స్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్ ఉంటాను. దీనికి కంప్లీట్ జీరో పెయిన్ తోటి 100% జీరో పెయిన్ తోటి మనం దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఎటువంటి పథ్యం కానీ లేదు. అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఎవరికైనా కనుక మోషన్లో రక్తం పడ్డా, మోషన్ హార్డ్గా పోతున్నా, మోషన్ దగ్గర ముద్దలుగా చేతులకు తగులుతున్నా, వాష్ చేసుకునేటప్పుడు తగులుతున్నా కానీ, అండ్ డిఫికల్టీ ఇన్ పాసింగ్ స్టూల్స్, ఎవరికైనా డిఫికల్టీ ఉంది, సరిగ్గా పోవట్లేదు, మోషన్ ఏదో అడ్డుపడుతుందనే ఫీలింగ్ ఉన్నా, ఇట్లాంటి వాళ్ళందరికీ పైల్స్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రైమరీగా తెలుసుకోవాలి. అండ్ పైల్స్కి ఎగ్జామినేషన్ చేసుకున్నాక ఒకవేళ పైల్స్ ఉన్నాయంటే దాన్ని స్టేప్లర్ అండ్ లేజర్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ అనేవి మనకు దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.